ఆయిల్ ట్రేసెస్ ఉన్నాయని చెప్తే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి పందికోవన్నారు. ఇప్పుడు నిజంగా 191 ఆవులు చనిపోయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ లో కాదు ఏదో ప్రోగ్రాములు చేస్తారు కదండి, ఆ టైంలో క్లియర్ గా ఒక్క ఆవు కూడా చనిపోలేదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆ మాట అన్నారు. ఇప్పుడు ఎవరు వాస్తవాలు తెలియకోకుండా మాట్లాడుతున్నారు, ఎవరు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అట్లే ఎండ్ ఆఫ్ ద డే సార్ నాదో ప్రశ్న, తిరుపతి వెంకన్న చుట్టూ కాంట్రవర్సీ రేపడం ద్వారా మీరు సాధించాలనుకున్నది ఏంటి, సాధించింది ఏంటి? రోజా గారు వచ్చి ఏం మాట్లాడతారు? ఆయనతో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం జరిగిందో తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కూడా రుచి చూశారు. ఎందుకంటే అక్కర్లేని మాటలు అవసరం, అవి రోజా గారి వ్యక్తిగత మాటలండి. అండ్ నేను కూడా వాటిని స్వాగతించను. అలా ఎవరు మాట్లాడకూడదు, వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. అది మీరు అన్నట్లు నేను టోటల్లీ ఆ మాటలకి నేను అగేన్స్ట్ అండి. ఎందుకంటే మన చేతుల్లో లేని వాటి గురించి మనం మాట్లాడకూడదు. అన్ని భగవంతుడు నిర్ణయిస్తాడు, మనం మాట్లాడకూడదు. మనం ఎప్పుడు ఈ భూమి మీదకి రావాలి, ఎప్పుడు భూమి మీద నుంచి వెళ్ళిపోవాలనేది భగవంతుని మనకు సంబంధం లేదండి. అండ్ రాజకీయాలు అన్నది విమర్శల వరకు, సమస్యల పైన అవగాహన నుండి, చిత్తశుద్ధి నుండి ఆ విషయాన్ని పరిజ్ఞానం చేసుకొని ఆ విషయాల గురించి మాట్లాడితే బాగుంటుంది తప్పితే మనం ఎప్పుడు చచ్చిపోతామో లేకపోతే ఇంకొకరు ఎప్పుడు పుడతారనే మాట్లాడే హక్కు మనకు లేదు. అది తప్పు. అండ్ మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తానండి. రాజశేఖర్ రెడ్డి గారు కూడా వారు క్రైస్తవ మతాన్ని ఆచరించవు, అవునా కదా అండి? అప్పుడు లేని ఈ మత రాజకీయాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? నేను మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాను. వారు 5 ఏళ్ళు పరిపాలన చేశారు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు 2009లో. దురదృష్టవశాత్తు మనం వారిని కోల్పోయాం. కానీ ఆ రోజు లేని మతాల పైన రచ్చ ఈ రోజు ఎందుకు వస్తుందండి? అది ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఆ రోజు కూడా సంఖ్యాబలం ఎందుకు వస్తున్నాయంటే ఒక సమాధానం చెప్పచ్చు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిది బ్రాడ్ మైండెడ్నెస్, తర్వాత మరి వారి కుమారుడికి అంతటి విశాల దృక్పథం లేకపోవడం వల్ల అక్కడ మొదలయ్యాయేమో, అవి కంటిన్యూ అవుతున్నాయేమో. వీళ్ళు దానికి నేను సమాధానం చెప్తాను. గత 5 ఏళ్లలో మతం గురించి మాట్లాడిన ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మతాన్ని ప్రస్తావిస్తూ ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఏదైనా వ్యాఖ్యలు చేసిందే చెప్పండి. నేను ఈ రోజు నుంచి మీకు లెటర్ పంపించిన రాజకీయాలు ఏమీ అక్కర్లేదండి. ఇప్పుడు మీరు రాష్ట్ర పరిపాలకులు అంటే రాజు, ఈ దేశానికి రాజ్యానికి రాజు. వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. మీ సంప్రదాయం ఏదైనా కావచ్చు కాక, కేవలం క్రైస్తవులు ఒక్కళ్ళే మీకు ఓటేలా, హిందువులు వేశారు, ముస్లిమ్స్ వేశారు. మీకు అనాదిగా ఒక సంప్రదాయం ఉంది. స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగితే పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు వెళ్ళి ఏనాడు వెళ్ళారు? ఆయన ఒక్కరే వెళ్ళేవారు ఎప్పుడైనా? అది ఇప్పుడు ఒకటి ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరండి? దంపతులు అంటే రాజు, మహారాజు, మహారాణి. అదే సంప్రదాయం కొనసాగుతుంది. తానిషా ఎవరండి? నవాబు, ఆయన పంపించాడు. ఏది ముత్యాల తలంబ్రాలు. మీరు అడిగిన ప్రశ్నకే నేను సమాధానం చెప్తున్నాను. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళను, నేను పట్టు వస్త్రాలు సమర్పించను అని అన్నారా? ఆయన వెళ్ళారు. దంపతులు వెళ్ళటం అనేది సంప్రదాయం. ఆ సంప్రదాయం అనేది ఏదైనా రిటర్న్ కాన్స్టిట్యూషన్ లో ఉందా అండి? ఓకే, సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు కాబట్టి ఫాలో కావట్లేదు. వాసుదేవన్ గారు ఇప్పుడు మీరు వచ్చి బొట్టు పెట్టుకొని ఎందుకంటే ఈ రోజు ఈ డిబేట్ నడపట్లేదు అని నేను అడిగితే అది మీ పర్సనల్ నమ్మకాన్ని నేను ప్రశ్నించినట్టు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడితోటి మనల్ని మనం కంపేర్ చేసుకోవడం అనేది ఎప్పుడూ తగదు. నేనైతే చేసుకోను అలాగా. ఇది ఉద్యోగం, అది ఏంటంటే ధర్మం. అక్కడ రాష్ట్రం తరఫున ఆయన ధర్మాధికారి, ముఖ్యమంత్రి ఆయన ధర్మాధికారి దంపతులు వెళ్తారు అక్కడికి. నేను ఎగ్జాక్ట్ గా అనేది కూడా అదే అండి. ఎవరిని ప్రశ్నించకూడదు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. తరువాత కూడా ఎన్నో ఈవెంట్స్ అవి జరిగినప్పుడు మా ముఖ్యమంత్రి అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారు కూడా వారు పాల్గొనడం కూడా జరిగింది. వారికి ఎందుకు వెళ్ళలేదు అన్నది నేను అనేది అది వారి పర్సనల్ చాయిస్. అది ఎందుకు వెళ్ళలేదు మాకు తెలీదు. మేము వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ ఎందుకు వెళ్ళలేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ ఎందుకు వెళ్ళలేదు అని కూడా అడగకూడదు అనేది నేను చెప్తున్నాను అండి. ఇప్పుడు ఎవరు ఎందుకు ఎక్కడికి వెళ్తారన్నది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. అది మనకు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అండ్ మనం ఏదైనా పరిపాలన చేసేటప్పుడు లేకపోతే మన ప్రభుత్వం ఎట్లా పరిపాలన చేస్తుంది, దేని గురించి మనం మాట్లాడాలన్నది కూడా ఆలోచించి మనం మాట్లాడితే అంటే ప్రజలందరూ కూడా అది మంచిదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇప్పుడు మామూలుగా ఈద్ సందర్భంగా వెళ్ళి ముస్లింలతో కూర్చొని భోంచేస్తారు, లేకపోతే క్రిస్మస్ టైంలో అక్కడికి వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తారండి. అవన్నీ జరుగుతున్నాయి. దాన్ని ఏ రోజు ఎవరు ప్రశ్నించలేదు. అంటే ఇప్పుడు మనం మళ్ళీ వెళ్ళేసి ముస్లింల పార్టీకి వెళ్ళాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు హిందూ వ్యతిరేకి అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో ఎవరి విశ్వాసాలకు వాళ్ళకు ఉంటాయండి. దాన్ని తీసుకొచ్చి కూడా రాజకీయానికి ముడివేయాలా అనడము ఎంతవరకు సమంజసమని నేను అంటున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా
వెంకటేశ్వర స్వామి అని ఎవరు కూడా ఏమి అనలేరు, దేవదేవుడు. మనం అనేది వారికి ఉన్న స్థానం, సముచిత స్థానం. వారు మనందరి బాగోగులు చూస్తారు. మనము వెంకటేశ్వర స్వామికి మనం సరిగా చేసామా లేదా, లేకపోతే దాన్ని రాజకీయాలకు ముడిపెట్టి మనం మైలేజ్ తెచ్చుకుందామా, ఇప్పుడు మత విశ్వాసాల మీద రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి దాన్ని హైలైట్ చేసి మనం లబ్ధి పొందుదామా అని ఆలోచిస్తే, ఇంకా పొర్లుదండాలు పెట్టి మోకాల మీద నడిచినా కానీ అటువంటి వాళ్ళకి ఆ భక్తి లేనట్టే నా దృష్టిలో అండి. ఎందుకంటే దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం అంత దుర్మార్గపు చర్య ఇంకోటి ఉండదు. విశ్వాసం అన్నది నాకుంటుంది, నా వ్యక్తిగత విశ్వాసం. ఇప్పుడు నేను హిందువునండి, నేను హిందువుగా నేను ఎంతవరకు నా భక్తిని ప్రదర్శించాలన్నది నా ఇష్టం.